అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల శీర్షికలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం మంచి మిత్రులు సినిమా 1968 సక్సెస్ఫుల్ డైరెక్టర్ తాతినేని రామారావు దర్శకత్వంలో ఈ చిత్రం విడుదలైంది. ఇందులోని పాట ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అనే పాట. ఈ పాట గురించి సంగీత సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నం చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక సినిమా గురించి 4 మాటలు మాట్లాడుకుందాం. మంచి మిత్రుల సినిమా అంటే సూపర్ స్టార్ కృష్ణ, ఆంధ్రుల అందాల నవలా కథానాయకుడు శోభన్ బాబు నటించారు. ఇందులో మొదట్లో వారిద్దరూ ఒకే రూమ్లో ప్రాణస్నేహితులుగా ఉండేవారు. ఆ స్నేహం అలాగే ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. 5 సంవత్సరాల క్రితం ఆ ఇద్దరి మధ్య ఒక ఉద్యోగం విషయంలో వచ్చిన భేదాభిప్రాయం వల్ల వారు విడిపోయి తర్వాత మళ్ళీ కలుసుకునే సమయం వస్తుంది. అప్పుడు ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ పాటను రాసిన వారు విశ్వంబర కావ్య సృష్టికర్త డాక్టర్ సి నారాయణ రెడ్డి రాశారు. సి నారాయణ రెడ్డి గారి పాటలు అందరికీ తెలుసున్నవి. అందులో వారి మనసులు పడేటటువంటి ఆరాటాన్ని ఆయన ఎంతో చక్కగా చిత్రీకరించారు. అలా అదేవిధంగా ఇందులో స్క్రీన్ మీద నటించిన వారు ఈ పాటలో అంటే కృష్ణ, శోభన్ బాబు గారు నటించారు. కృష్ణ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్లో మంచి క్యారెక్టర్, అది చాలా వైవిధ్యమైన క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా ఆయన పోషించారు. అదేవిధంగా శోభన్ బాబు గారు ఆయన నటన విషయానికి వెళ్తే ఫ్యామిలీ డ్రామా, ప్రేమికుడిగా, కుటుంబ వ్యవహారాల్లో ఒక వ్యక్తిత్వం, హుందాగా కలిగిన పాత్రలు ఆయన చేశారు. ఈ చిత్రంలో కూడా అలాంటి పాత్రలోనే ఆయన నటించి జీవించారు. శోభన్ బాబు గారు ఆయన డైలాగ్ చెప్పే పద్ధతి చాలా వినూత్నంగా ఉంటుంది. చక్కటి వాచకం, స్పష్టమైన ఉచ్చారణ, ఆయన మాటల్లో తెలుగుదనం ఉట్టిపడుతుంది. ఇక పాటను పాడిన వారు ఘంటసాల మాస్టారు, బాలసుబ్రహ్మణ్యం గారు. తొలిసారిగా వారిద్దరూ కలిసి పాడిన పాట ఇది. అనేక ఆలోచనలు రేకెత్తించే దిశగా ఈ పాట ఉంటుంది. కృష్ణ గారికి బాలసుబ్రహ్మణ్యం గారు గొంతు అద్భుతంగా అమరింది. ఆ ఇద్దరి యొక్క స్నేహం చాలా కాలం వరకు అలాగే కొనసాగించింది. ఈ పాట కోటి రాగాలు మీటినట్లు రంగుల హరివిల్లుగా మారింది. చాలా అద్భుతమైనటువంటి పాట ఇది. అలాగే పాట పాడిన వారు ఎస్పి కోదండపాణి గారు. ఈ పాటకు ప్రయోజనాత్మక అయినటువంటి బాండీలు కట్టారు. బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారు ఈ పాట పాడారని చెప్పుకున్నాం కదా. ఇక సంగీత దర్శకులు అయినటువంటి ఎస్పి కోదండపాణి గారు ఈ పాటకు చాలా అద్భుతమైనటువంటి బాణీలు కట్టారు. ప్రజల గుండెల్లో దూసుకుపోయే ఆ బాణీలు. ఎస్పి కోదండపాణి గారు అంటే ఇప్పటి జనరేషన్కి పూర్తిగా తెలియకపోవచ్చు. ఆయన సారథ్యంలో వెలువడిన అనేక మధురమైన గీతాలు మనం ఈనాడు ఎంజాయ్ చేస్తున్నాం. ఆయన పాటకు మచ్చు తణుకలు కొన్ని. తుళ్ళి తుళ్ళి పడుతోంది తొలకరి వయసు అనే పాట. అదేవిధంగా తొలివలపే పదే పదే పిలిచే అనే పాట. ఈ పాటలు చాలా ఉన్నాయి. ఇదిగో దేవుడు చేసిన బొమ్మ లాంటి పాటలు, చాలా అద్భుతమైన పాటలు ఉన్నాయని. కోదండపాణి గారు ఎంచుకున్న రాగం ఈ పాటకి సింధు భైరవి రాగంలో ఈ పాటను కంపోజ్ చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది పాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. నమస్తే, సెలవు.